ఆ బండి ఆపోయా, అది ఒకటి చూసిపోదాం. ఏయ్ స్టాప్, ఆగు. సార్ లైసెన్స్ ఇదిగో సార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడికి? అటకేశ్వరం సార్. అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది? హైవే మించిపోవచ్చుగా. మా సార్కి అడవిదారంటే ఇష్టం సార్, అందుకని. అడవి ఒకటేనా, సరుకంటే కూడానా? సార్ 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 డోర్ తీయకండి. ఎవడ పడేసింది? ఎవడు? నేనే బే, నేనే లాకా. అయితే ఏంది, నువ్వేమన్నా లాడువా? లంబడి కొడుక లాడీసుకుని దెబ్బతో కరెక్ట్ మొగుడు నింపుతా సార్. వీడెవడు తాగున్నాడు సార్, మనల్ని ఎక్సైజ్ వాడు తేడా అక్కడ కొడుతున్నాడు. మీరు తొందరగా సార్. सरहद भीमला नायक सब इंस्पेक्टर ऑफ पुलिस श्रीशैलम तहसील हटकेश्वरम मंडल आंध्र प्रदेश पिन कोड गुर्तुलेदु पर्लेदा చెక్ పోస్ట్ ఇది ఏం బాలాజీ చెప్పలేదు? బాగా మంది మీద ఉన్నాడు సార్. అది దిగింది కానీ పొగరే దిగల. రామస్వామి ఫోన్ తీసుకో. ఇటివో ఇవో. ఏ సుదర్శన్ ఏం చూస్తా, ఎక్కించో. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం పెట్టురా. రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా. ఎవరు సార్? ఎవడో బలిసినోడు తాగి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం. సార్ సార్ మా సార్ రిటైర్డ్ అవ్వదారు, మందు కూడా కొట్టాలి తెచ్చింది. నువ్వు నా డ్రైవర్, అడ్డమైన వాళ్ళు అడుక్కోకు. శక్తి ఇచ్చే పంచలోడ తీసుకొట్టారుగా. పైన చొక్కా వదిలేసాంగా, కట్టుకురా. నాకు సిగ్గులేదు, నేను ఎలా వస్తా. మాకుంది. లోపల లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, కట్టుకురా. ఏయ్ పేరేంటన్నా? డానియల్ శేఖర్. నీ పేరేంటి? భీమ్లా. భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదనా? అక్కడ లేదు, కట్టుకురా. సుదర్శన్ తీసుకురా. సార్ ఇది ఎక్సైజ్ సార్. క్యూలోనా వస్తున్నావు? ఇది మన సార్. లాకప్ ఎక్కడా? అవసరం లేదు, అడుగుచు. తప్పు సార్,
నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తేలా సంకెళ్ళే సెల్లో పెట్టండి. ఎందుకు రెచ్చగొడతావు? కూర్చో. ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం. నువ్వు ఏకంగా వైన్ షాపే మోసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కొట్టి సన్మానం చేస్తాం. బార్డర్ క్రాస్ చేయడం ఏంటి? నేను వెళ్ళేది నల్లపట్ల, అది తెలంగాణలోగా ఉంది. నల్లపట్ల తెలంగాణలోనే ఉంది, కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది. టెక్నికల్గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు. కూర్చో. దీని వెనకాల ఇంత టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్. నీకు తెలియని లా కూడా చాలా ఉంది. ఏంటో బాబు, ఈ స్టేట్లో ఒక మనిషి 3 లీటర్ల మందు క్యారీ చేయొచ్చమ్మా. ఇదిగో నువ్వు ఏకంగా 30 లీటర్లు మోసుకొస్తున్నావు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34 ప్రకారం పనిషబుల్ అఫెన్స్. ఇందాక ఎక్సైజ్ ఆఫీసర్ అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు, సెక్షన్ 50A. డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేంజ్ చేసుకున్నావు, IPC 353. బెదిరిస్తున్నావా నన్ను? బెదిరిస్తున్నావా ఏంటి? ఏ రామస్వామి, సార్ రాయవై ఎఫ్ఐఆర్. స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇడికి చూపిద్దాం. ఓకే సార్. బైబుల్, భగవద్గీత కూడా రాసుకోండి. రాయవాయ్ 50ABCDZ వరకు రాసుకో. ఏయ్, ఇందాక మీ ఎక్సైజ్ జీప్ లైట్ బదులు కొట్టాడుగా? అవును సార్. PDPP యాక్ట్ కూడా అడిచి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో. బిగిద్దామి నా కొడుకుని. యో పోలీస్, నువ్వు పెట్టిన యాక్ట్లన్నిటికీ ఇది నా రియాక్షన్. సార్ టీ. హ్యాంగ్ ఓవర్ ఉంటే తప్పితే తాగనమ్మా. థ్యాంక్స్. వద్దన్నోడికి ఎందుకమ్మా, ఇలా తీసురా. ఏయ్, అది నాదిటి. ఇదేమన్నా టెలిఫోన్ ఎక్స్చేంజా? స్టేషన్కి వచ్చాక ఫోను కాల్స్ అన్నీ మావే, ఇవ్వడం కుదరదు. సరే, ఎవరు చేస్తున్నారు చెప్పు. వివి వినాయక్. సినిమా డైరెక్టరా సార్? ఆ, ఎవరు? గాల్లో సుమ్ము లేపుతాడు ఆయన. మరి ఈడెవడు? వాయిస్ విలన్ లా ఉంది, వేషం ప్రొడ్యూసర్ లా ఉంది. ఏయ్, ముందా కాల్ కట్ చేయి. చేస్తా సార్. షార్ట్లో ఉన్నారు, అయ్యాక చేస్తారే. ఏయ్, ఏయ్, ఇటు. ఏయ్ కూర్చో, కూర్చో. ఏయ్ కూర్చో, కూర్చో, కూర్చో. హీరోయిన్లు ఉన్నారు చూడండి సార్. చూస్తా చూస్తా. అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకొచ్చిందే. పంచలేకపోవడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి. ఆడనే పట్టించుకోకండి సార్, మీరు చూడండి. సార్, ఏంటో గొడవ? రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క, ఎవరు సార్ ఆయన? కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు. పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో, జిఎంఆరా? ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ ఉందని చూడండి. కీర్తి అంటే కేనేగా. చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు, కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడవా? చూస్తున్నా నాగు. చూడు తొందరగా, చూస్తున్నా నాగు. చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్.
కంగారు పడకు, అది సీఎం గారి నంబర్ కాదు. మీ ఐజీ చందన్ రావు గారిది. ఒక్క నిమిషం. హలో నాయక్ చెప్పు. సార్ ఏంటి చెప్పు. ఇందాకే ఒకరిని అబ్కారీ కేసులో అరెస్ట్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్. వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. వాడికి పాలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతోపాటు మన ఐజీ చందన్ రావు గారి నెంబర్ కూడా వాడి ఫోన్లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక్? నాకు అసలు తీసుకోండి అన్నయ్య గారు. షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా. థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే రాయించేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా? యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం, వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కెలకు కంఫర్టబుల్ గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ సార్ దా రామస్వామి సార్. సార్ ఫోను ఈ డ్రైవర్ ఫోను తీసుకురా. ఓకే సార్. వాడికి అక్కర్లేదు, అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు. సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లోపలికి వచ్చి కూర్చోండి. నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్. ఓకే. కూర్చోండి. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది. అందులో వాళ్ళకి కాల్ చేస్తే సాల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సాల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కూమింగ్ చేస్తాం. ఈ రోజు కూడా అదే చేసాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేనేమైనా స్మగ్లర్నా? నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదాగా బిహేవ్ చేసావు నువ్వు. కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ కూడా కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు కూడా నన్ను కొట్టావు, ఒక్కసారి కదా 2 సార్లు. ఓ అన్నయ్య తమ్ముని కొట్టాడు అనుకో. నిద్రలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో, అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట. సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు. ఏంటి? పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి. ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు, కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఏం పిక్తావు? ఎవరిని అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? ఆ? పది రోజులు జైల్లో ఉండాలంట. స్టేషన్ పేర్చి పడి దొబ్బుతాయి అనుకుంటావు? ఏంటి మాట్లాడవే? ఏంటన్నా? ఏంటన్నావు?
సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్. నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా. నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను పులినా? ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో. మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరికితే కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్, తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచినీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా బారా? అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్ అక్కడ. అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్. ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్. మా మదర్ క్యాన్సర్ 4th స్టేజ్. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్. చాలా బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో, ఏమయ్యా నాయక్, అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంత బాగానే ఉంది సార్. మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టాను సార్. అంత బాగానే ఉంది సార్. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరేంట గోలేంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు వాడు? సార్, మెడికేషన్ బాగానే చూసుకున్నాం సార్. 20 బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. బాగానే ఉందంటున్నావు, వాడేమో అరుస్తున్నాడు. సార్ ప్లీజ్ సార్, కాళ్ళు పట్టుకోమంటారా? వాడు ఒక్క కేసు సార్ పెగ్గింగ్ సార్. సార్ ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలేంటి, వాడికి ఏం కావాలో ఇచ్చి పారుతూ పండి అయ్యా ముందు. అలాగే సార్. సార్ కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెడతారు. కొంచెం పోయింది సార్, కొంచెం. అరణి, సీలేసేమను నెంబర్ మార్చొద్దు. అలాగే సార్. ఇది కూడా తీసుకెళ్ళి. ఏంటి ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోలేదా? అదే చూస్తున్నా. యాక్చువల్లీ నాకు రా ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకెలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అనగాల? ఇక్కడే పుట్టి పెరిగిన నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్. బలిసి కొట్టుకుంటున్నాం. సార్ ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30కి సార్. సార్ మా సారు పొద్దునే వస్తా. ఎస్ సార్. సార్
స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గులేదు? పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళై 10 ఏళ్ళైంది. నేను నేనేమైనా అనగలుగుతున్నానా? పెడితే తింటున్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. అయినా సుగునా మందు పోసాం అన్నావు కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి. దాని దెబ్బకి యాదవ్ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవ్కి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా ఎగ్గారు నా జీవితాన్ని మార్చిన మీరు దేవుడు అండి, మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి గదిలో పెట్టుకుంటాను అంటాడు. మా ఆవిడతో కలిసిన ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరో నీ ఫ్రెండ్స్ అనుకుంటే ఇల్లు. నాకు అదొకటి వందకాయతం కావాలి, ఇది కొనుక్కుని. ఏంటి అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళు. ఆ చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండు. మరి డబ్బులు? వందంటే 100ఏనా? ఉద్యోగం కదా, నీకోసం దొంగతనాలు చేయాలి. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదే. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు. ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసి దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా, వినకపోతే ఎలా? చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. దాని విశేషం ఏంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు. త్వరగా చేరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తాం. మరి అక్కడి నుంచి ముగ్గురు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం వస్తాను, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫా? నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట. స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర. హీరో. सुनोगा वालों, मैं वापस आऊंगा जरूर. నాయక్ వదిలే. దించు. నిన్న చూడాల్సింది మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారు కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఇంటిది 2 వారాలు ఇంటి. నమస్తే సార్. మీ నాన్నగారు ఫోన్ చేశారు, మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే? ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. 6లో ఉండగా దీక్షలు ఎందుకుడాని బాబు? 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా. హరిణి, ఎక్కడికమ్మా? షాపింగ్కి సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగుణితో కలిసి వెళ్తున్నావా? దాని మాటలు అస్సలు అనుకో, నీ అభిప్రాయానికి వాల్యూ అవ్వదు. నీకు నచ్చిందే కొనుక్కో. సార్, ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాపం అమ్మాయికుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పేల్చిన అమ్మాయికి ఏంటమ్మా? ఎలా బతుకుతావో ఏంటో నువ్వు.
గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్. మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా. మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రే. ఏమయ్య రామస్వామి, అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నావు. ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనేస్తుంటాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్ ముందు. రేషన్ షాప్ లో దొరకదు కదా, అందుకే కొట్టేస్తుంటాడు. నీ పేరేంటన్నా? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్. నాకు ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు. వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోనే ఉన్నారు సార్. అంటారుగా. పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింటేగా. అందుకనే పేల్ చేశాను సార్. నాకు జైలుకి వెళ్ళడం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడు వాడి మనసులో కుక్క కదా హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు. ఇప్పుడే లోపలికి చుట్టారు సార్. నేను వీళ్ళు ఎవరిని నమ్మను సార్, మిమ్మల్ని తప్ప. టచ్ చేశాడా? బీరావు స్వామి రాసుకో సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది. రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్ అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ గా పంపించేస్తున్నారు? రూల్స్ కి అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ అనుకున్నావా ఇది? శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ సెకండ్ డివిజన్ పోలీస్ స్టేషన్ వర్కింగ్ అండ్ భీమ్లా నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. రే చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నామంటే కాళ్ళు కిళ్ళు ఎరగొడతాను. వెళ్ళిపో. ఏ సెబాస్టియన్ సార్. రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏయ్ కొద్దిగా. రే పాపి, ఎవ్వడో పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరా. నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరా అది. ఏంటది? బెయిల్ పేపర్స్. నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్ గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్ లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాళ్ళు తెలుగు క్యాలెండర్ దొరుకుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేసాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా. నెలకి 4 రోజులు ల్యాండ్రీ కేసు తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఈడేంటి సార్ ఈగో లోగోలో తయారాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతం, సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి, ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క దానియేలు గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి. నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి, నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ బాబా. ఏంటి పరిస్థితి? ఫాస్టింగ్ చేస్తున్నా. వద్దన్నా, మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమానేయడం? ఎందుకు బావా మనకి గొడవలు? ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా. వాడేమన్నా పడుకున్నాడా పేడకలు అనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో.
జైలు విజిటింగ్ రూమ్ ఇది. ఊరుకు 5 రోజులు వచ్చేస్తుంది. ఎడకు అయిందా? రే, మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలా. అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మేరీ క్రిస్మస్. గడిచిన సంవత్సరానికి గాను శ్రీశైలం తాలూకా సింహాద్రిపురం ఎస్ఐ భీమ్లా నాయక్ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు. 15 సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న ఈ ఎస్ఐ అటవీ డివిజన్ లో గిరిజనులకు సహాయం అందించడంలో ముందుంటారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఏడవకు, ఏడిస్తే రాకు. ఇంకెంతసేపు? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి, పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి, ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపాలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని మళ్ళీ పిటిషన్ అయిపోతాయి. చేతులు పని. ఏంట్రా ఇది? వాడు గట్టిగా రాశాడు, మనం క్లియర్గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం. అంతేగా. ఏంటిది? ఇది ఈ గ్యాప్ లో పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు? నచ్చింది కదా, నచ్చింది కదా. అదిరా డానీ అంటే. సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పా. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తోంది. దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం. తేలుకుట్టిన దొంగల్లా ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్ ఎత్తట్లేదు. శ్రీశైలం ఎమ్మెల్యే లేడీ కానిస్టేబుల్ హరిణి పాత్ర ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అక్కడి పోలీసులు లంచాలకి అలవాటు పడిపోయారా? ఇది మార్చలేని ఒక వ్యసనమా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పోలీసుల పద్ధతి చూస్తుంటే రూల్స్ ప్రజలకు చెప్పడానికి మేము వాటికి అతీతం, అవినీతికే మేము ఎందుకు డాని అనవసరంగా పోలీసులతో పెట్టుకున్నాం? ఒక్క రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పట్టిపోయినా లోపలేసేస్తారు. అయ్యా 2 వారాల క్రితం అరెస్ట్ అయింది తమరేనేటి? మీది కూడా సోమవారం సంతకైనా? సోమవారం శుక్రవారం. దేవుడు దయవల్ల మాకు సోమవారం హోటలండి. అయ్యా ఇబ్బంది ఏం లేదు. సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళొచ్చేద్దాం. శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. పెట్రోల్ కలిసి వస్తుంది. ఎవడికి? ఈడికా? అక్కడ 10,000 వాళ్ళ పేలుతుంటే ఈ కాకరపోతు గడితో డిస్కషన్ ఏంట్రా? 10,000 వాళ్ళ కాల్చడానికి కాకరపూతు కావాలి కదా సార్. ఆ కాకరపూతు పేరు నాగరాజు. ఆ 10,000 వాళ్ళ ఫ్యాక్టరీ నేనే.
డానియల్ శేఖర్. అయ్య బాబే, అంత ఘనకార్యం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారేంటి సార్? ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే ఫ్రీగా పోద్దామని మా సార్ అనుకుంటుంటే. ఫ్రీ ఎందుకురా? వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవా ఏంటి? వాళ్ళు ఎంత తాగితే మనకు అంత ఆనందం అని చెప్దాం అనుకుంటున్నాను. ఇలా నీ నాగరాజు తర్వాత తిరిగి తాగుదాం కానీ ముందాడు అరెస్ట్ అవడం లైవ్ లో చూడండి. అయ్య బాబే, అలాంటి ప్రోగ్రామ్ అసలు మిస్ అవ్వకూడదు. నేను కూడా జాయిన్ అయిపోతాను. ఎక్కడికి జాయిన్ అయ్యేది? ఇప్పటికే 5 ఉన్నాం. ఓ ఫ్యామిలీలో సర్దుకుపోతాం రండి సార్. భలేవారు. నా జాబ్ పోతుంది అంటున్నారు అక్క. ఎందుకు పోతుంది? ఏం తప్పు చేసావని? మొన్న వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మానద్దన్నారట. పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో. వాళ్ళకి కాదు, ముందు ఆ వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి. ఏంటికి ఇంత ఫాలోయింగ్? ఆ నాయక్ గారితో ఒక దరిద్రం కాదండి బాబు. ఆడవాళ్ళకు ఉద్యోగాలు వేయించడం, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, శీతాకాలంలో దుప్పట్లు, వేసాకాలంలో సర్పట్లు. చిచి, ఓ చండాలం కాదండి, చాలా చేస్తాడు. ఆ సేవా కార్యక్రమాల ఎఫెక్టేనండి ఇది. బాగా చేశారండి. ఏదో ఆ దేవుడు దయ్యా. తమదే. ఎంత గ్యాలరీ దొరికాక ఫ్రీగా వదలకూడదు. చిన్న స్పీచ్ వదులుదాం. ఎందుకు బాబు ఇవన్నీ మనకి? బ్రదర్స్ హెల్ప్ మీ. తమ్ముళ్ళు అటు ఉండిపోయారు కానీ మమ్మల్ని వాడుకోండి సార్. సునో కావాలో బాబు, మీరు కూడా చూసా. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతామా ఏంటి? నాలాంటోడు సినిమాలు కూడా తీస్తాడు. డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1. ఫ్లోలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాడు అనుకున్నా. గ్యాప్ లో పెట్టేసేయడమో. నాయక్ అనమ్మా హరి, డిఎస్పీ గారితో మాట్లాడాను. నీ ఎంక్వైరీకి టైం పడుతుందట. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నువ్వు ఊరికి బయలుదేరు. వాడెవడో తప్పు చేస్తే తనెందుకు పారిపోవాలి? నేను కాదమ్మా, డిఎస్పీ గారు చెప్తారు. డిఎస్పీ ఏం చెప్పేది? నా మాట విను సుగుణ. నేను ఒకసారి చెప్తున్నా, నేను చెప్పేది తను ఎక్కడికి వెళ్ళదు. సుగుణ, మేము భయపడట్లా, జాగ్రత్త పడుతున్నాం. సార్ చెప్పింది రైటు అని చెప్పింది. డబ్బులున్నాయా? ఇచ్చి పంపించు. సుగుణ, నిన్నే. శక్తి దింపేసి రాబో. అది ఆ అమ్మాయి అడగగానే వాటర్ ఇచ్చిన ఏంజల్. పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది. అమ్మా, నువ్వు సస్పెండ్ అవుతున్నావని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా. కానీ ఏం చేద్దాం, కొలాటరల్ డ్యామేజ్. ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు. ఏనా రాజు? సహజం. నేల మీదటమ్మా, మరి మొహం మీద జనం ఉడుకుతున్నారు. అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వదిలేస్తే పోస్టర్లు వేసి 100 రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు. రావాలి మరి. నాగరాజు, యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా? మనస్సాక్షి ఉన్నోడైతే ఇమ్మీడియట్ గా ఇప్పేయాలి సార్. నాయక్ సార్, ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ లో కాల్చి తుప్పల్లో పడదొబ్బితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి. కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు. అలా చేస్తే 15 ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా? భయం సార్, భయం. అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్. కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కల్పించేశాను సార్. ఆ అమ్మాయిని సీల్ తీసేమన్నాను, ఉద్యోగం తీయించేశాను.
వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్. అంతే సార్ తేడా, అంతకుమించి ఇంకేం తేడా లేదు. ఇంకేం లేదు. చూడండి సార్ వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు. తమాషాలు చూస్తున్నాడు. అబ్బా ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం లేదంటే చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష శిక్ష శిక్ష. సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తేవాడు సారీ సార్ మా ఆవిడ్ని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? నాయక్ నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. వెళ్ళు ప్లీజ్. అలాగే సార్. సారీ సార్. సుగుణ పద. అర్రే నాయక్, నా పంచిప్పి తీసుకొచ్చారుగా, నీ ప్యాంట్ ఇప్పి పంపిస్తారు అనుకున్నానే. వాటిని చావని నాయక్, చచ్చిపోని కొట్టండి కొడుకునే. ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు దొరకవు కానీ తల పత్రాలు కొట్టడానికి రాళ్ళు వస్తాయి నీకు. ఎవడ్రా నువ్వు జైలుకి వెళ్తే నీ కూతురు చదివించేది? ఎవడ్రా నీ ఇంటికి కాపలా కాసేది? నేను ఒక్కరిని సస్పెండ్ అయింది చాలు. ఇంకెవడ ఆలస్యగా ఒక్కరా పా. నాయక్, నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చావు. నేను నిన్ను పట్టపగల స్టేషన్ నుంచి బయటికి లాక్కొచ్చా. ఇప్పుడు చెప్పు, మగాడు నువ్వా నేనా? ప్రౌడ్ ఆఫ్ యువర్ డానీ. సెల్యూట్. వింటున్నావా? నువ్వు నాయక్ అయితే నేను ఖల్ నాయక్. వినపడట్లేదా? మన హీరో అన్నాడు, ఈరోజు విలన్ అంటున్నాడు. వాడి మాట మీద వాడికి క్లారిటీ లేదు. ఏంటి నీ పెళ్ళ డైరెక్షన్ వస్తుంది బాబు? ఇంకెక్కడ ఆపే. నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టావు, నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నాయక్. ఒక్కటి. నేను కొడితే ఎలా ఉంటుందో అడిగి బాగా తెలుసు. ఏ రేంజ్ లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు. ప్రూవ్ చేయాలా? కీస్. వారం రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. ఈ లోపల నాగరాజ్ తోటి డానీ గడిచి సున్నం పెట్టుకోకు. వింటున్నావా? బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు. కాఫీ తాగరా. ఏదన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్కు జరుగుతున్నప్పుడు రాదు కదా నారాజు. నాయక్ అరెస్ట్ అంటే సంకెళ్ళు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కికాస్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానయ్యా. కరెక్టే సార్, మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు. మరి వయసు బాధ్యత గాని
తగ్గాడు మనిషి కొంచెం తగ్గాడు. టైమా ఎప్పటిదాకా బాగానే ఉంది మరి. ఏం చూడు మళ్ళీ మాట్లాడతా. వాళ్ళు మందు కొట్టి వాళ్ళని మీరు కొట్టి ఏటి గోళ. మొగుళ్ళకి అన్నాలు ఎట్టరు, మగాళ్ళకి దన్నాలు ఎట్టరు. ఏం బతుకులేమి. నువ్వు అన్నా తగలెట్రా. నమస్కారం సార్. నమస్కారం. ఏటి ఈ పిల్ల మొగుడు 2 రోజులైంది ఇంటికొచ్చి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన కేసులు బార్కు వస్తే ఏం తెగుతాయి? వాడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలెట్టావేటే? వెళ్ళు చూసుకో, వెళ్ళి చూసుకో, వెళ్ళు. ఇదేంటి సార్ మీరు తిడుతున్నారు నన్ను కొడుతుంది? దీనికి లాజిక్ ఎప్పుడు ఏడ్చిందిరా? ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు. ఇదే సేఫ్. డానీ గారు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు. ఏంటి నాగరాజు, ఏంటి గొడవ? ఫ్రీగా మందు కానీ పోసేస్తున్నావు ఏంటి? అది అంతా ఏంటి నీ మీద పడ్డారు? ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. ఏం అవుతున్నావు? నాయక్ పెళ్ళం అంటే నాయక్లో సగం కాదు, నాయక్కి డబుల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. ఏంటి నాగరాజు, మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటుందా? సార్ దీని పేరు సుగునండి. పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. తెలుస్తుంది. బాబు కొంచెం సేపు చూద్దాం, నా మాట విను. గొడవలు బాబు. గంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంటే అక్కడ. హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు, రిజిస్టర్ ప్లీజ్. డానీ గారు, ఇక్కడికి వచ్చిన వెంటనే పంపించకూడదండి. ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు. అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేసాక అప్పుడు వదులుతాం. అది పోలీసుడు పోయేట్రు. మీకు అర్థం కాదులండి. రిజిస్టర్వా? ఏంటి ఏం లేదు. చెప్పు. మళ్ళీ దోశలేనాని? బొబ్బట్లు తీసుకురానా పోని? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్పు. ఏ పని చెయ్యనివ్వడు. పిచ్చెక్కిపోతుంది నాకు. సుగుణ, బాధపడకండమ్మా. నాయక్, నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు. సరే చూద్దాం. చూడ్డం కాదు, నా మీదొట్టే. సుగుణ, పిచ్చా నీకు? ఇలా నేను యువతలుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం. వాడికి బాబు ఫుడ్ అది అది కాదు, ఫోను. ఫోనా? తొందరగా తీసుకురా. తెస్తున్నా బాబు. బావా, అమ్మకి ఎలా ఉంది? బానే ఉంది. నువ్వెలా ఉన్నావు? ఏంటా, బాగున్నట్ట లేనట్ట? నాకేం బాలేదు ఇక్కడ. ఎవరికి బాగుంది? అడ్జస్ట్ అవడమే. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నేనెంతైనా అడ్జస్ట్ అవుతాను. నువ్వు వచ్చే బావా. నేనేమన్నా పిక్నిక్ వచ్చి 5 స్టార్ హోటల్లో ఉన్నాను అనుకున్నావా? లాడ్జ్లో పడుకుని రోజు స్టేషన్లో సంతకాలు పెడుతున్నా. వచ్చేయాలంటే వచ్చేయాలి. నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చేయగలవు బావా. ప్లీజ్ బావా. ఏంటి వచ్చింది? నీతో మళ్ళీ మాట్లాడతా. బావా, నేను చేస్తా మళ్ళీ.
బాబు తింటారా? సినిమా మంచిగానే తీసినావు. టైటిల్ ఏం పెట్టినావు? భీమ్లా నాయక్ బ్రాందీ వాటర్. అర్రే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు, సెల్యూట్లు గిట్ట కొట్టుకుంటా. లోపల పోయినాకనే లాటి ఏడ పెడతారో తెలియదు. ఇగో సీఏకు ఫోన్ కొట్టు పట్టు. హలో, నమస్తే సార్. నమస్తే కోదండరామ్. మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్, మగపిల్లాడు లేడు. మూడ్లున్నాడు. స్పీకర్ పెడతా స్పీచ్ను. స్పీచ్ ఏం లేదు అంకుల్. వారానికి 2 సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంటికేం పోతాం? 6 నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి, లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటావా? ఇలాగే రెచ్చగొడతాడు. అక్కడ ఉన్నానంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా. ఇదేమన్నా పేరెంటానికి వచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడమా? వచ్చి కొట్టు తెలుస్తుంది. 7 ఏళ్ళు జైల్లో పడదొప్పుతాం. ఎలా పడదొప్పుతారు? అరే రే ఓ కోదండరామ్, ఏందా ఇది? అయిపోయింది మర్చిపోవాలి పంచాయతీ. ఇప్పుడు ఏం చేయాలో సోంచాయించుండ్రి. దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్. కోదండరామ్, ఒక ముచ్చట చెప్తున్నా. 2 వారాలకు సార్లు నేను దస్కత్తులు పెట్టించుకోవా. బెయిల్ సంగతి తర్వాత మాట్లాడుతున్నావు, విన్నావా? ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్లో ఆ వీడియో ఎక్కు, తర్వాత మేనేజ్ చేద్దాం. సరిపోదు సార్. అరే ఏం లేకోదండరామ్, 1 నెల నీ బిడ్డ పెండ్లుంది, నీ పెండ్లాం డెలివరీ ఉన్నది. అరే ఇప్పుడు ఎందుకే కిరికిరి? ఆరామ్సే పండ్రి. మీ ఇష్టం సార్. సారీతో నువ్వు వేదానికి సంతకాల దాకా తెచ్చుకున్నావు. అంతా మీ అయ్య నేర్పిండు. మళ్ళీ మీ నాయనతో అనుకో, నా మీద ఎక్కుతాడు. ఎరా ఎస్పీ ఆఫీస్లో ఎంక్వైరీ ఎప్పుడు? రేపే, కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా. వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూయేనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా. అనవసరంగా గొడవ పెద్ద వద్ది. పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు. వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళు. కుర్రోడ్ని తగ్గమంటం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? సార్ డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు. రోడ్లు బాలేవు కదా. కింద లక్ష చెప్తారా, మనం వినకూడదు. ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు, ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఎరా, ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లని అడిగితే ఒక్కడే అనేవాడిని, కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి ఒక్కతే అని. దయచేసి అడవకు. ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అత్తయ్య అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు. ఈ ఇల్లును చూసుకోవడానికే ఓ మగాడు కావాలి. వాడి అడ్రస్ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా. వా. మార్నింగ్ డానీ. మార్నింగ్. మీకోసమే వెయిటింగ్. లేట్ అయిందా? ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అరే అయితే మీరెందుకు సార్ రావడం? లాస్ట్ టైం సైన్ కదా, దగ్గరుండి చేద్దామని. థ్యాంక్ యూ. రండి. నమస్తే సార్. నమస్తే. 2 టీలు చెప్పు. హలో. మార్నింగ్ డానీ. హలో. ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదయ్యా. నేను కూడా సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చింది. వస్తుంది, 2-3 సార్లు వస్తుంది. ఆన్సర్ చేయకండి. ఇక్కడ సార్ ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదుగా. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకెందుకో అది కరెక్ట్ అనిపించట్లేదు సార్. ఏంటది? అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం, అది ఒక ఎస్ఐ, పైగా పోలీస్ స్టేషన్ లో సీల్ చేసిన బాటిల్ నుంచి. ఇట్స్ అ సివియర్ క్రైమ్ సార్. వెరీ షేమ్ఫుల్. ఫోన్ ఎక్కడ? ఏ ఫోను? వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ? అన్ని ఫోన్ లో వీడియోలు ఉంటాయి. నిన్ను వీడి కార్ వెతకండి. ఆ ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ నుంచి ఎలా వెళ్తాడో నేను చూస్తాను. అన్ని చూడండి. ఆ బ్యాక్ సీట్ ఎక్కి కూడా చూడు. దొరకదు.
ఎంత ఎతికినా దొరకదు. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎక్కడ? సంతకాలకు లేట్ అవుతుందని నేనే ఎస్పీ ఆఫీస్కి పంపించేశా. పంపేశావా? ఎప్పుడు? ఎప్పుడు లాంగ్ బ్యాక్. రెడు థ్యాంక్ యూ. నీ గన్లో బుల్లెట్ కనబడకపోతే కేస్, నా బాడీలో కనిపిస్తే కేస్. పోలీసోడికి ఎఫ్ఐఆర్ రాసేవరకే సార్ పవర్స్, రాశారు. జడ్జికి రిమాండ్కి పంపించేవరకే పవర్స్, పంపేశారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ బేకాలి. బెయిల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా. వాయిదాలు అడుగుతూనే ఉంటా. కేసు నడుస్తూనే ఉంటది. నువ్వు రిటైర్ అయ్యేదాకా, నేను ఎంపీ అయ్యేదాకా. బాలాజీ, సామాన్లు తర్వాత సర్దుకొచ్చు, ముందు బయలుదేరు. పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట, వెళ్ళిచ్చేసి వద్దాం. బండి తీ. ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం, కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది, అంతేగా? అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే సారీ సార్, అమ్మాయిని దయచేసి అకంప్లిష్ చేయదు సార్. అమ్మాయి తప్పేం లేదు సార్, నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే సార్. నాయక్, ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా, లెట్ హిమ్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్. ఇంకా 2 daysలో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను. ఐ థింక్ వీఆర్ డన్. కోదన్ రామ్, యు మే లీవ్. జై హింద్ సార్. నాయక్, నాయక్ సార్. ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుని ఉంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్, దించుకునే ఉండాలి. సైనికుడి తల పొగరు సార్, ఎత్తుకునే ఉండాలి. పోలీసుడి తల బాధ్యత సార్, తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి, నువ్వేం భయపడకు, నీ ఉద్యోగం ఏం కాదు. సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, జాగ్రత్త. కనీసం తనలో బాధ్యతగా చూసుకోండి సార్. నాలాగేలా రోడ్డు మీద వదిలేయకుండా. అన్నా ఇక్కడ సస్పెండ్ అయిపోయాడా? ఆడు సొక్కా సింపేశారా? ఆడు బెల్ట్ లాగేశారా? చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పు బాబాయ్. ఇవాళ కానిస్టేబుల్స్ అందరికీ మందు ఫ్రీ. ఇలాగే తాండం ఆడేద్దాం. రే నాగరాజు, ఆఖరి లైనే ఖాయం చేసుకురా. హలో, క్రాస్ టాక్ వస్తుందటి? నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయక్. అవ్వనివ్వను. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకు ఇది విడుదల. నాయక్ సార్ సస్పెండ్ అయ్యాడు. మన భీమ్లో డ్యూటీ ఎక్కుతాడు. నాగరాజు గారు నమస్కారం. నమస్తే. పోలీసుడికి మీరు మందు పోయడం ఏంటండి? రండి, పోలీసుడు మీకు మందు పోస్తాడు, రండి, తాగి పడిపోతురు కానీ. అసలు ఏం చేస్తున్నాడు సార్ వీడు? గురువు గారు, నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి? దండగంటే ఎలా అండి? అన్ని ఉరికి వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవుద్దండి. మరి ఎవరన్నా వెళ్ళమనరా? మీరేంట్రా
విస్కీ కోసం రిస్క్ చేసేదానే బతకాలంటే బయటికి పోండి. మీరేంట్రా దుబ్బి తింట కదా దొమ్మికి వచ్చాడు వెళ్ళంట్రా. నేను పని మానేస్తున్నా. శభాష్ అనుకున్నాను. ఏ పండగ కూడా పని ఎందుకురా మానేడు? సెలవు తీసుకురా. సిగరెట్ అవుతా అగ్గిపెట్టి చాలరా. కొంచెం వెలిగించి దీన్ని. అన్నా ఒత్తు మరి పొట్టిగా ఉందన్నా. ఆ నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవేంట్రా? వెలిగించు. పేలుద్దేమన్నా? ఒత్తి కాలుద్రా అంతే. ఇది పేలుద్ది. హ్యాపీ దీపావళి నాగరాజు గారు. తీస్తన్నా కొడక్క. ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా? నన్ను బెదిరించడానికే గాడిని కొట్టావు? బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా, కొట్టాలనుకుంటేనే కొడతా. బిల్డింగ్లు వేస్తే సౌండే వస్తున్నాయి. నాలాంటి మిలిటరీ వాడికి భయం రాదు. కోటాలో మందు తీసుకెళ్ళడమే చూసావు. బార్డర్లో చాలా మందిని వేసాను. ఆ సంగతి నీకు తెలియదు. యూనిఫామ్ తీసాను కదా, పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను. ఏం చేస్తాం? నీకు యూనిఫామ్ బలం, నాకు అడ్డం. అందుకే తీసేశాను. ఏదైనా చేస్తా. సస్పెండ్ అయిన ఎస్ఐ, ఉద్యోగం పోయిన ఎంప్లాయీ ఆ మాత్రం కాలుతుంది. సహజం. ఏ డానీ, గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరేంటో తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం ఓడడంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం ఇస్తా. రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారు అన్నారు కదా సార్, మనం పోయామేంటి? ఆడో తెలిగించడం ఏంటి, మనం కాలిపోవడం ఏంటి? పగవాడికి కూడా వద్దురా కష్టం. వెళ్ళిరిగితేనే పిలిచారా? దీనికోసం కాళ్ళు ఎర కొట్టుకోమంటావు ఏంటమ్మా? చెప్పమ్మా. నాగరాజు ఇంకా పోలేదా? ఆడి ఒళ్ళు సహకరించట్లేదు, నాకు వయసు సహకరించట్లేదు. క్షమించాలి. నువ్వు లాయర్తో సహకరించదు చాలు, నా అకాడమీ కేసేద్దాం. నన్ను కూడా వాళ్ళ గ్రహాంతరవాసి అయిపోయేలా కొట్టించుకోవడానికా ఏంటి? అంత భయం ఏంటే? భయం కాదండి, ఇంటెలిజెన్స్. షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది. ఇల్లు 500 గజాలే సార్, 5 నిమిషాల్లో కూల్చేస్తాడు. అయితే ఆడు నేను చేయవా? మీరేమైనా చేస్తే చూస్తా. నేను ఇంకేం చేయాలా? ఆడిని ఆల్రెడీ సస్పెండ్ చేశాక. బాబు ముందడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు, చూసి సంతోషిస్తాం.
నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు లాగుతావు ఏంట్రా సిగ్గు లేకుండా? నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపి కొట్టలేదేటండి. దీనికి లాజిక్ ఏంటి సార్? ఇమోషన్ ఫాలో అయిపోండి గురుగారు, ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి. ఎమోషన్ ఫాలో అయిపోండి సార్. ఇలాంటి ఎదవుతో నాకేంటి? చిచి, ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు. ఎరా హలో మోయ, ఆడు సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు? అదేం కాదు, ఆడేం చేయకుండానే ఆ లెవెన్ స్మగ్లర్ అని ప్రూవ్ చేయొచ్చంట. నాగరాజ్ డానీతో చెప్తుంటేనో అది చెప్తామని. వాళ్ళ ఆవిడ డీటెయిల్స్ పంపించు, నేను చూస్తా. సరే మోయ. ఎవరితో మాట్లాడుతున్నారా? షాద్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ. అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడు బాగుపడేవారు. రండి. నా ఉద్యోగం పోయిందండి. మా ఆయనకు కూడా పోయిందండి. నాయక్, నాగరాజ్ గారికి దీపావళి స్వీట్స్ పెట్టామంట. ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు. వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్. ఆడు పోలేదా? ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా? చూసుకోవాలి కదా. గొప్పదాని దొరికావమ్మా. కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్. బయట తాగండి. నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు. ఎవడిని? అది అసలు భయపడే రకమా? ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే. సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా. నేను ఉండాల్సింది. ఏం పర్లేదమ్మా, నాగరాజు ఇల్లుందిగా, అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు. సరేనా? ఏమైనా ఇదంతా డానీ కోసమేనా? ఆ డానీ గాని ఖచ్చితంగా కొడతాను సార్, కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఇది మాత్రం డైరెక్ట్గా నాగరాజ్ గారికి. ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు. ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయావు అంతేనా? ఉద్యోగం, పెళ్ళాం, సంసారం ఏది అసలు ఏది చూసుకో. ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను. తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి. నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. నో. ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు. అప్పుడు రూల్స్ ఏమయ్యా సార్? కరెక్ట్, అట్లా అడుగు. రేయ్, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది యాటం బాంబ్. అగ్గిపెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కనే మీరిద్దరు. సార్ డానీ గారి విషయంలో అసలు రూల్స్ ఎప్పుడు పాటించాను సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాను సార్, పెద్ద తప్పులే చేస్తాను. ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు. మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు వెళ్తే నాయకుడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది. అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది. ఇల్లేంటి సార్ ఇక్కడ ఈ టైంలో? భయపడకు, పడినా బయటపడకు. ఏంటి చేయి మందు కోసమా? మొత్తం అంతా నీకే ఇచ్చా. ఇప్పుడు ఓన్లీ లోకల్, కావాలంటే చెక్ చేసుకో. కార్ సీజ్ చేసి డ్రైవర్ని కస్టడీలోకి తీసుకుంటారు. కొత్త కేసా? కాదు, పాతదే. మందు దొరికిన బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు. అది రూల్. కొట్టగా నన్ను తీసుకెళ్ళినవ్వండి సార్. ఏదో ఒకటి చేసి అరెస్ట్ ఆపండి సార్. తీసుకెళ్ళండి మీరు. సార్ నువ్వు భయపడక బాలాజీ, నేనున్నా. ఉంటావంతే, చూస్తూ ఉంటావు. వెంట్రికి కూడా పీకలేము. నమస్కారం. జీవన్ గారు రండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కాఫీ, టీ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కావాలి. షూర్, చెప్పండి సార్.
ట్రైబల్ ఏరియా నుంచి ఎవరన్నా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయి ఉండాలి, లేకపోతే లైసెన్స్ ఉండాలి. రెండూ కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్? అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది సార్. నాయక్ పెళ్ళాం పుట్టతేనే పట్టుదారం ఒక్క ఎర్ర చందనం తప్ప అన్ని అమ్మేస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆవిడ ఇంటెన్షన్ 4 మందు బాటిల్స్ దొరికితే మూసేసే స్ట్రిక్ట్ ఏరియా సార్ అది. ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు. ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి, అప్పుడు చెప్తా. జీవన్ గారు మాట్లాడుకుందాం, కూర్చోండి. నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్, కూర్చోటం కుదరదు. అయినా మా వాడికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, రిజిస్టర్ ఇంటికి పంపండి అని నేను అడగట్లేదు సార్. వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు, నేను రూల్స్ అడుగుతున్నాను. 2 సార్లు గెలిచిన ఎంపీగా కాదు, ఒక సాధారణ పౌరుడిగా చేసి పెట్టండి. రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు, రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి. హలో నాయక్, నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్, కుదరలేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి సుగుణ మీద ఇప్పుడే లుకౌట్ నోటీస్ వచ్చింది. ఐ థింక్ నువ్వు బయలుదేరితే బెటర్. సుగుణం తీసుకుని బ్యాగ్ తీసుకో. బాగున్నావా స్వామి? తెలుసు కదా, ఇదే మొదటిసారి అనుకుంటా. ఇదిగో మా నాన్న ఈ గూడెంలోనే అందరికీ చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంత బాగానే ఉందిగా? ఇల్లు సాఫ్ చేయించారా? సుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ. నీ సిట్ట సిగరి దారిలో నా నిడ కూడా తోడు రాదే నా సందమామ. సీకటంతా తాగి నీవు సిద్ధరంగా సిందేయకే ఓ సందమామ. అమావాస్య ఘడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ. నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ. నువ్వు పుట్టక ముందే పుట్టే నువ్వు పోయినా ఉంటదే లోకం నా సందమామ. నాయక్ సార్ సస్పెండ్ అయ్యారటగా. మనుషులకు రోజులు కావబోయా. అవసరం అంటే 50,000 ఇచ్చిండు, తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చేయండి డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? ఏమైందమ్మా?
హలో సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండ్లం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీల నీ పెండ్లాన్ని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు, కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా. Danny! Danny! Right, Danny! Danny! బయటికి రా కొడక. వెళ్ళు. తాళాలు వచ్చి నేను రాలేదు. నా కొడకల్లరా వస్తున్నా. నా కొడకల్లరా డానీ గడ ఎక్కడరా? నాకు తెలీదు. అబ్బా, తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డానీ గారు? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గారు ఎక్కడ? ఎక్కడ మీ డానీ గారు? ఎక్కడ? చెప్పరా కూడా. రాదేంట్రా తాళం? ఇందా తాళం వేసి ఇప్పుడు తాళం తీనా కూడా. ఎక్కడ డానీ గారు? నువ్వు ఎక్కడికి రా కొడకల్లారా? నా పెళ్ళం జోలికి వస్తారా? నా పెళ్ళం కూడా నా బిడ్డ మీదకి వస్తారు, నా పెళ్ళం మీదకి వస్తారు. నా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా? నా బిడ్డ మీదకి వస్తాను. నువ్వు ఎక్కడికి రా? నా కొడక తాళం వేసు. నా కొడక తాళం వేసి తప్పించుకున్నావు. నా కొడక ఎక్కడ? నీకు డానీ గారు ఎక్కడ? డానీ గారు కరెక్ట్. వచ్చా కొడక నువ్వు? ఎవడ్రా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరిళ్ళు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా. వీణ్ణను పంపిస్తా. దారాడానికి గారు నీకోసం చూస్తున్నా. నువ్వే చెప్పండి. ఉన్నాడన్నా పంపించండి. నాకు సంబంధం. ఇది మా పేమెంట్ మీ అమ్మదావే. మా పే మధ్యాహ్న రాయ్, మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్,
వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు. నేను సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయ్యింది వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు ఈ సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులు సీక్రెట్ అవుత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏ గడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ వత్తని. ఆ నాయక్ గడి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనబడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి. బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా. Ah!
ఆ పేరే ఈయనకి పెట్టుకున్నాం. భద్రం దొరా. శ్యామ్ ఫోన్ చేశాడు. ఉద్యోగం చేయరా అంటే దేశం చివరికెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యావు. పెళ్లి చేసుకోరా అంటే ఊరి చివరికెళ్ళి అడవి పిల్లని తెచ్చుకున్నావు. పోనీ గొడవైనా కరెక్ట్గా చేస్తావా అంటే నీ కజిన్స్ని కస్టడీకి పంపించావు. అక్కడ ఒకటి దేవుడు అంటాడు, ఒకటి జంతువు అంటాడు. దండం పెట్టాలా, బోన్లు పెట్టాలా? నువ్వే చెప్పి ఏం చేయాలి? ఇంకో 100 మంది తీసుకెళ్ళి వాడు పెళ్ళాన్ని పట్టుకొస్తే సరిపోయేది. మీకు ఎస్ఐతో ప్రాబ్లం ఉంటే ఆడాళ్ళని ఎందుకు లాగుతారు దీంట్లోకి? నేను నీతో మాట్లాడుతున్నాను. అతను ఆపాలంటే అతని పెళ్ళం కావాలి. నీ కొడుక్కి చెప్పాలంటే మాత్రం కోడలక్కర్లేదు. నువ్వు ఎస్పీ దగ్గరకు పోయి తగ్గొచ్చు, నా మొగుడు ఎస్ఐ దగ్గర తగ్గకూడదు. నువ్వు తలోంచిదే చర్చ్లో దించినట్టు, మేమొంచితే కోర్టులో దించినట్టు. అసలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీడియో ఇవ్వకపోతే పోయేది కదా. మాట్లాడుతూనే ఉన్నావు. తిట్టు, అలా తిట్టుదాన్ని. నాతో ఎలా మాట్లాడాలో చెప్పడానికి. గడుపుతూ ఉన్నావు, కూర్చుని మాట్లాడు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వక. కూర్చో. రైడాని పేదోళ్ళంతా మంచోళ్ళు, పోలీసులంతా సిన్సియర్. మీరంతా ఒక కల్లో ఉన్నారా? లేచక నిజం తట్టుకోలేరు. నేను ఓడిపోయినా పర్లేదు నాన్న, నా చేతిలో కత్తి నువ్వు తిప్పుకో. గెలవడం అంటే కొట్టుకోవడం, నరుక్కోవడం కాదు. తప్పు ఒప్పుకోవడం, తప్పుకోవడం కూడా. నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ వచ్చేస్తాను అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ముచ్చటే లేదు. మనను అని చెప్పి లోపల రానిచ్చిన. అది కాదు అంకుల్, యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, వీళ్ళు కిలా కాదు. చల్, మీరేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? నిజంగా సీరియసా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా. కానీ ఆ భీమ్లా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికాయని చూస్తున్నావు? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పుడు ఉండాలి. చెప్పండి సార్. ఆ నాయక్ గడి పెండ్ల విషయం ఏమైంది? మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు సార్. 20 కిలోమీటర్లు రేడియస్ దాటిన అడవిలో 2 ఏళ్ల పిల్లోడు తల్లిని పట్టుకోలేకపోతున్నారు. అదేదో వీరప్పన్ కన్నా పెద్ద స్మగ్లర్ అయినట్టు ట్రై చేస్తున్నా ఉంటారేంటి? సార్ అది ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఫోటోలు పంపాం, మేమేం వెళ్తాం. సార్ కోంబింగ్ ఆపరేషన్ కి ఎస్పీలు పోరు సార్, ఎస్ఐలే పోతారు. కానీ ఈసారి మీకోసం నేను వెళ్తాను. చూడు, పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమా, అలాగే ఎటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే, ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా? అబ్బా నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. దయచేసి అందరూ వినండి, మీరెవరూ భయపడొద్దు. మేము నాయక్ భార్య సుగని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి.
నాయక్ సుగుణ 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 ఎక్కడా ఎక్కడా నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు. డానీ డానీ నీ పెండ్లాన్ని అరెస్ట్ చేశారా? పోలీసులు ఫాస్ట్ గానే పనిచేస్తున్నారే. ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడు. ఫోన్ చేయి. ఫోన్ చేయి. నాన్న మీ నాన్న కదరా నీ మొగ్గుడు. రే అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే చెప్తున్నాను ఇతకి మరీ చంపేస్తా నా కొడుక. ఎక్కడున్నా సరే. ఏంటన్నా? ఎత్తికి మరీ చంపుతా ఎక్కడున్నా సరే. ఎక్కడ ఎందుకు వెళ్ళి చంపేసి ఇక్కడే కూర్చుందా? నాయక్ నాయక్ మా బాబు నీ దగ్గర ఉంటే నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడ మొదలు పెడితే నేను ఇక్కడ ముగిస్తా. చంపేసుకుందావా ఏంటి? చంపేసుకుందావా నాయక్? నిన్నే చంపేసుకుందావా? ముట్టుకుని చూడు నా కొడక, ముట్టుకుని చూడు. కానీ క్యాన్సర్ తో ఉన్న అమ్మని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపే టైప్ కాదు నువ్వు. పిల్లల్ని చంపి పెద్దోళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే టైప్ నేను కాదు. నీకు ఆఫర్ ఇస్తా. ఎర్ర తాండా. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రూల్స్ ఉండవు, పోలీసులు ఆపరు. చావు ఒకటే, ఫుల్ స్టాప్. పద కొట్టుకుందాం. వీడేంటి ఇక్కడ? వీడిని ఏం చేస్తే డానీ గెలుస్తాడో ఆ పని ఏదైనా సరే చేసేయండి. హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు దిద్దేసి మనకు కావలసినట్టు రాసుకోవచ్చు.
నీ కొడుకుని చూడకుండా నన్ను చూడడానికి వచ్చావు చూడు, ఐ లైక్ ఇట్. నీలో ఉన్న ఐటమ్ కూడా నాలాగే జంతువు. ఏది గెలుస్తుందో చూద్దాం. పంచలాగేసి వాడిని అండర్వేర్తో నుంచో పెట్టింది కూడా నువ్వే. ఇప్పుడు నన్నేదో చేయమంటావేంటి? నేనేం చేస్తాను? నేనేం చేయలేను. వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి పోతాడు, అది ఖాయం. మిగిలిన వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్దాం. కానీ ఆ రక్తం మాత్రం నీ చేతికి అంటుకుంటాం. కావాలో రేపటి నుంచి మీ ఊరేదని అడిగితే చింతలపల్లి మారేడుమల్లి అని చెప్పకండి. కురుక్షేత్రం లాగా డానీ క్షేత్రం, భీమ్లా తల, నాయక్ రక్తం ఇలాంటిది ఏదో డిసైడ్ చేయండి. రే నాయక్, అందరినీ దేవుడు కాపాడతాడు, నిన్నే దేవుడు అంటే ఇంకెవడు కాపాడతాడు? ఆపదొస్తే గొడవన అవుతానన్నావు. నాకు ఆపదొచ్చిందన్నా, నాకు ఆపదొచ్చింది, నాకు ఆపదొచ్చింది. నా ప్రాణం కాపాడావు, ఇప్పుడు అదే ప్రాణం నువ్వే తీస్తావా అన్నా? నువ్వే తీస్తావా? డానీ నిన్ను పొడిచాడా నాయక్? లేదు సార్. మరి మార్కెట్లో చూసుకోలేదు సార్. మేకు గుచ్చుకుంది సార్. మేకా? మేకు 2 చోట్ల మేక ఎలా దిగింది? 2 సార్లు చూసుకోలేదు సార్. అంటే మనోడు కొంచెం రెక్లెస్ సార్. ఏదో కొంచెం సార్. నేను ఆల్కహాలిక్ సార్. రాత్రి బాటిల్ పడుకోబెట్టకపోతే నేను పడుకోలేను. ఆ రోజు తాగకపోతే చచ్చిపోతానని చెప్పింది కూడా నేనే సార్. తాగితే నిద్రపోతారు గాని తాకపోతే చచ్చిపోతారా? అలా నాడికి చెప్పాను సార్. దానికి ఆడేం చేశాడు? పర్ఫార్మెన్స్కి పడిపోయి పెగ్గబోసాడు సార్. అది తాగి వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారా? లేదు సార్. మరి అంటే వైఫ్ అరెస్ట్ అయిన రోజున నా కొడుకుని సొంత తల్లిలో చూసుకున్నాడు సార్. 1 నైట్, ఒక్క రాత్రి సార్. జెమ్ ఆఫ్ అ పర్సన్ సార్. సార్ నైట్ అంతా వాళ్ళ మదర్ లేకపోతే ఆ పిల్లోడు నేనే సార్ చూసుకుంది. ఎంత మంచోడు అయ్యా, ఎత్తుకుంటేనే ఎత్తుకుపోయాడనే లోకం. అదే సార్. మరి బాగా లైట్ అప్ చేసి వీడియో తీసావు, అది ఎలా కుదిరింది? ఫోన్ అనుకుని ఆ వీడియో బటన్ నొక్కినట్టున్నాను సార్. అరే సార్, నేను ఇక్కడ జడ్జిగా చేయటం ఎన్ని సంవత్సరాల నుంచి? 20 years సార్. 20 years, 20 సంవత్సరాలు. 20. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా. ఆయన అలా చాలా సార్లు చేస్తుంటారు సార్. సార్ నాకు కూడా 2-3 సార్లు జరిగింది సార్. అవును సార్. నేను కూడా మస్తు సార్లు ఫోన్ చేస్తున్నాను కానీ ఫోటో వాళ్ళు గుంజిన. ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. మీకు తెలుస్తుందా ఆ విషయం? అది మీరు నమ్మితే సరిపోద్ది కదా సార్. అరే బచ్చాగాడు సార్.
పిల్లోడు సార్. పిల్లోడి తండ్రి సార్. అదేంటో నా దగ్గరకు వచ్చే ప్రతి లుచ్చాగాడు బచ్చాగాడే. ఏం చేద్దాం? మీరు నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోండి. లేవండి. తెలంగాణ పోలీస్ పెద్ద సార్ వాళ్ళు రమ్మంటే ఎవరు? ఐజీ సారా? పై సార్. అయితే ఈ సార్తో పనేంటి? ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళందరినీ కలిస్తే మంచిదని. పెద్దోళ్ళు అనేదే భ్రమ బాస్. డానియల్ శేఖర్. భీమ్లా నాయక్. లాస్ట్ టైం మత్తులు చెప్పా. లాస్ట్ టైం పొగడుతున్నానులే. మనల్ని ఎవరు